ఈ మద్యం కేసులో ఏంటి సార్ కొత్త వీడియో ఒకటి బయటకు వచ్చింది. వెంకటేష్ నాయుడు 2000 రూపాయల నోట్లతో పాటు నోట్ల కట్టలన్నీ పెట్టి లెక్కిస్తున్నటువంటి వీడియో. ఇది మద్యం స్కామ్లో సంపాదించింది ఎన్నికల్లో పంచడానికే దీన్ని అక్కడ లెక్కిస్తున్నారు అని అంటూ పత్రికలు మొదలుపెట్టేశాయి. సిట్ అధికారులు అదే చెప్పారని రాసేస్తున్నారు. కాదండి, ఒకటి ఈశ్వర్ గారు, ఈ వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఫోటో ఒకటి చూపించేసి లింకప్ చేస్తే అది కరెక్టా? నంబర్ 2, ఒకవేళ వెంకటేష్ నాయుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి కలిసినాడు కాబట్టి కుంభకోణం అంతా జరిగిందంటే 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అతను చంద్రబాబు నాయుడు దగ్గర ఎన్ని ఫోటోలు లేవు? చంద్రబాబు నాయుడు గారిని కలిసినటువంటిది, లోకేష్ని కలిసినటువంటి ఎన్ని ఫోటోలు లేవు 2014 నుంచి 2019 వరకు? ఆ తర్వాత 2024లో అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు ఉన్నటువంటి కేంద్ర మంత్రులు పెన్నసాని దగ్గర ఫోటోలు లేవా? రామ్మోహన్ నాయుడు దగ్గర ఫోటోలు లేవా? లేకుంటే ఇప్పుడు రిటైర్ అయినటువంటి వైస్ ప్రెసిడెంట్ దగ్గర ఫోటోలు లేవా? నేను చూసా ఇటీవల మీకు కావాలంటే నేను చూపిస్తా ఫోటోస్. ఐ థింక్ మన లైబ్రరీలో కూడా ఉంటాయి అనుకుంటా. ఆయన ఫోటోలు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి టర్మ్లో ఫోటోస్ ఉన్నాయి. అవును. 2014 నుంచి 19 వరకు లోకేష్తో ఉన్నటువంటి ఫోటోలు ఉన్నాయి. అవన్నీ ఈ రోజు వచ్చింది కాదు, పాత ఫోటోలు. మరి ఎప్పటి నుంచో బై క్యాష్ మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. వెంకటేష్ నాయుడు ఏ సామాజిక వర్గానికి చెందినోడు అండి? ఏ సామాజిక వర్గానికి చెందినోడు? అతనికి ఎవరితో లైజనింగ్ ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గమే అనుకుంటున్నా. మరి వాళ్ళందరితో సరిదాగా ఫోటోల్లో ఉన్నారు కదా. ఈరోజు వైజాగ్ ఎంపీ భరత్తో ఫోటోలు లేవా? లోకేష్ గారు. మరి పెన్నసాని ఏ సామాజిక వర్గము? లోకేష్. మరి వెంకయ్యనాయుడు గారు ఏ సామాజిక వర్గం? వాళ్ళందరితో ఫోటోలు లేవా? బహుశా 100 రూపాయలు వాళ్ళ డబ్బులు ఏదైనా తీసుకొని ఉండేటప్పుడు వాళ్ళు తీసినటువంటి ఫోటోగ్రఫీ ఉన్నట్టుంది. ఈరోజు ఈశ్వర్ గారు, ఈ లిక్కర్ స్కామ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అనవసరంగా, అన్యాయంగా, నిష్కారణంగా ఈరోజు గత కొన్ని నెలలుగా కొంతమందిని జైల్లో పెట్టారు. వాళ్ళకు ఎటువంటి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే దాంట్లో ఎక్కడే కానీ మనీ ట్రైల్, ఫలానా వ్యక్తి ఒక ఎక్స్ తీసుకొని వై తీసుకొని జెడ్ దగ్గర నుంచి ఇట్లా డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఈ డబ్బులు ఇట్లా సీజ్ చేస్తామని చెప్పి ఇంతవరకు ఒక ఆధారం కూడా లేదు. సో రేపో మనాడో మళ్ళీ ఒకసారి బెయిల్ అర్జీ చేస్తే బెయిల్ వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఒక కట్టుకథ అల్లినారు. వీళ్ళే కూర్చొని నిన్న ఒక 11 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని వచ్చి ఇవన్నీ దొరికినాయి. ఇవన్నీ ఆయన పేరేం పేరండి, మన విజేందర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డివి అని చెప్పి రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి విజేందర్ రెడ్డి ఫామ్ హౌస్లో పెట్టారని చెప్పి ఒక కట్టుకథ అల్లారు. దీంట్లో క్లియర్గా అతను ఏమని అడిగినాడు రాజ్ కసిరెడ్డి, ఒకవేళ లిక్కర్కి సంబంధించినటువంటి డబ్బులు అవైతే దే షుడ్ హావ్ బీన్ ప్రింటెడ్ బిఫోర్ 2024, అంతే కదా? లిక్కర్ కుంభకోణం అంతా జరిగింది 2024 లోపలనే కదా. ఆ డబ్బులన్నీ కూడా 2024 లోపల ప్రింట్ అయినటువంటి డబ్బులే కదా. ఒకవేళ అది నిజమైతే కరెక్టే కదా. సో అతను రాజ్ కసిరెడ్డి ఏమని చెప్పాడు? రాజ్ కసిరెడ్డి ఒకటే ఒక అభ్యర్థన చేశాడు. అతని తరపున అడ్వకేట్స్ ఒకటే ఒక అభ్యర్థన చేశారు కోర్టు వారికి. అయ్యా, మీరు సీజ్ చేశారు కదా నోట్ల కట్టలు, ఆ నోట్ల కట్టలు అన్నింటినీ కూడా వీడియో తీయండి. వీడియో తీసిన తర్వాత ఆ నోట్ల కట్టలు ఎప్పుడు ముద్రించినారు? దాంట్లో ఒక 10 నోట్లు ఇటీవల కాలంలో ముద్రించినట్టున్నా కూడా ద టోటల్ కేస్ ఇస్ ఫాల్స్ కదా. ఇట్ ఈస్ ఫాల్స్, కరెక్ట్, ఆర్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు దిస్ లిక్కర్ స్కామ్, ది సో కాల్డ్ లిక్కర్ స్కామ్. అండ్ నంబర్ 2, ఇతను ఏదో చూపించుకొని ఆ అబ్బాయిని వెంకటేష్ నాయుడుని చూపించేసి కొన్ని కట్టలు పెట్టాడు. ఆ కట్టల్లో కూడా 2000 రూపాయల నోటు కట్టలు బాగా క్లియర్గా కనపడుతుంది. ఆ కలర్ అంతా పింక్ కలర్. అవును. ఆ 2024లో నీకు పింక్ కలర్ నోట్లు 2016లో డిమానిటైజేషన్ జరిగింది. నాట్ ఈవెన్ ఇన్ 2021. దిస్ డిమానిటైజేషన్ హ్యాస్ హ్యాపెన్ ఇన్ 2016. ఈ రోజుకి కరెక్ట్గా 9 సంవత్సరాల కిందట జరిగింది డిమానిటైజేషన్. మరి ఆ 2000 కట్టలు ఈరోజు ఎవరైనా ప్రదర్శించేవాడు చెత్తబుట్టల్లో కూడా దొరకవు. అవును. మరి ఈరోజు చూపించారంటే ఎంతవరకు దీనికి సమంజసంగా ఉంటుంది? ఈ కుట్రంతా దేనికోసం చేస్తున్నారంటే ఈశ్వర్ గారు, ఈ రోజు వరకు ఎటువంటి ఆధారం నడపలే. వీళ్ళకు ఉన్నటువంటి పలుకుబడినంతా ఉపయోగించి కేసు ఇంతవరకు జరగకుండా బెయిల్ రాకుండా ఆపగలిగినారు. ఇంకా అది సాధ్యపడదు.
ఖచ్చితంగా ఏదో ఒక మనీ ట్రయల్ కానీ డబ్బులు ఎక్కడో ఈ చేతి నుంచి ఆ చేతికి మారినట్టు ఏదో ఒకటి చూపించాలా. దానికి లేనిపోని కుట్రాల్ని వీళ్ళు ఈ నోట్ల కట్టలను తీసుకొని వచ్చి దానికి తోడు ఆ వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చినారు. ఒకవేళ వెంకటేష్ నాయుడికి సంబంధించి ఒక్క ఫోటో జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే కొన్ని వందల ఫోటోలు తెలుగుదేశం పార్టీ నాయకులతో ఉన్నాయి. కరెక్ట్ సార్. అండ్ బై క్యాస్ట్ హీస్ అ కమ్మ. ఆ వ్యక్తికి ఎవరితో అఫిలియేషన్స్ ఉంటాయి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక రెడ్డి అనేవాడికి అంతా కూడా జగన్మోహన్ రెడ్డితో అటాచ్మెంట్ ఉంటాయని చెప్పి పెద్దగా చెప్పుకుంటున్నారు కదా, వీళ్ళు ప్రచారం చేస్తారు కదా ఆంధ్రజ్యోతి ఈనాడు. ఐఎమ్ టెలింగ్ ఈ యొక్క కమ్మ వ్యక్తికి ఎందుకుంటుంది జగన్మోహన్ రెడ్డితో అటాచ్మెంట్? రైట్. సో అదొకటి. రైట్. రెండవది ఈ యొక్క డబ్బులు ఈ కథ అని మాట్లాడుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు మీ పేపర్లో ఏ ఇష్యూస్ లేనట్టు దీని గురించి మాట్లాడతారు? నాకు ఒక స్పష్టత కావాలి. ఎందుకంటే ఈనాడు పేపర్కు ఆంధ్రజ్యోతికి ఏ రోజైతే వీళ్ళకు ప్రజల్లో రోజుకు దిగజారిపోతుందో వీళ్ళ ప్రతిష్ట, ఏ రోజైతే ప్రజల నుంచి వ్యతిరేకత వీళ్ళకి స్టార్ట్ అవుతుందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ న్యూస్ పేపర్లు ఎందుకు ఉంటాయి ఈశ్వర్ గారు? నాకు అర్థం కావడంలా. ప్రజలకు ఉపయోగపడేటువంటి మాటలు మాట్లాడాలా? రోజు చెత్త మాటలు. ఒకవేళ నువ్వు లోపలన్నా రాస్తే ఏమని అనుకోవచ్చు, హెడ్లైన్స్ పెట్టుకొని కూర్చొని రాస్తున్నారు. దీన్ని బట్టి వాళ్ళని అర్థం చేసుకోవచ్చు కదా మనం. రైట్.